ఈవేళ నిజాయితీ, సామర్థ్యం, అనుభవం, మంచి నాయకత్వం ఇచ్చే నైపుణ్యం ఇవన్నీ ఉన్నవాళ్ళు రాజకీయంలోకి వస్తేనే మనం ఈ దేశంలో ఉన్నటువంటి దుర్మార్గ రాజకీయాన్ని, అవినీతి రాజకీయాన్ని, వంశపారంపర్య రాజకీయాన్ని, ప్రజలు విభజించే రాజకీయాన్ని అంతం చేయగలం. అందుకోసం లోక్సత్తా పార్టీలో, లోక్సత్తా ఉద్యమంలో చాలా ఏళ్లుగా గొప్ప నైపుణ్యం ఉన్నవాళ్ళు, నిజాయితీ ఉన్నవాళ్ళు పనిచేస్తున్నారు. లేదా చాలామంది సమాజంలో రాజకీయాన్ని మార్చాలి, పదవులు మాకు అలంకారం కాదు, అవి ముళ్ళ కిరీటం మాత్రమే, అయినా కూడా ఈ బాధ్యత తీసుకోవాలి, రాజకీయం నుంచి దూరంగా ఉన్నట్టయితే ఈ రాజకీయం, ఈ దేశం అనేది నాశనం అయిపోతాయని చెప్పిన ఉద్దేశంతో చేరిన వారు వస్తున్నారు. అలాంటి వాళ్ళ అభ్యర్థులు ఎంపిక చేసే ప్రయత్నం జరుగుతున్నది. దానిలో భాగంగా పొంగర గంగాధరరావు గారు ఎంఏ చదువుకున్నారు. ఉపాధ్యాయ రంగంలోనూ, నిర్మాణ రంగంలోనూ కూడా వాడి అనుభవం ఉన్నది. ఆంధ్రప్రదేశ్ చెస్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా వ్యవహరించి ఎన్నో టోర్నమెంట్లు నిర్వహించారు. లోక్సత్తా టైమ్స్ పక్షపత్రిక, పార్టీ పత్రికకి 2 ఏళ్ల పాటు ఆయన ఎడిటర్గా సేవలందించారు. ఎన్నో రకాలుగా పార్టీ వివిధ రంగాల్లో వివిధమైనటువంటి ఫ్రంట్ ఆర్గనైజేషన్స్కి పనిచేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ప్రతి వీధిలో, ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో ఆయన పరిచయం. కొన్నేళ్లుగా ఆ ప్రాంతంలో అందరికీ కూడా కొత్త రాజకీయాల గురించి ప్రచారం చేస్తూ, లోక్సత్తా సిద్ధాంతాల అవగాహన కల్పిస్తూ, ప్రజల అవసరాలు తీరుస్తూ, వాళ్ళకు మార్గాన్ని చూపెడుతూ మంచి నాయకుడిగా ఎదిగారు. అక్కడ అందరూ కూడా, ఆ ప్రాంతంలో అందరూ కూడా కోరుకున్న కారణంగా ఆయన లోక్సత్తా పార్టీ అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది శాసనసభకి. నేను గర్వపడుతున్నాను. సామర్థ్యం, నిజాయితీ, మంచితనం, స్పష్టమైన భవిష్యత్తు పట్ల అవగాహన, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళు లోక్సత్తా పార్టీలో చేరడమే కాకుండా అభ్యర్థిగా నిలబడుతున్నారని చెప్పని, ఈ దుర్మార్గ రాజకీయాన్ని ఎన్నుకోవడం కోసం సిద్ధపడుతున్నారని చెప్పని, అలాంటి ఆణిముత్యాల్లో ఒకరు పొంగర గంగాధరరావు గారు. వారిని నా అభ్యర్థిగా, లోక్సత్తా పార్టీ అభ్యర్థిగా ఏల గుర్తుతో మీరంతా కూడా బలపరచండి, మద్దతు ఇవ్వండి, నెగ్గించండి. నిజమైన రాజకీయం అంటే ఏమిటో, ప్రజలకు సేవ చేసే రాజకీయం అంటే ఏమిటో, మన వనరులు సద్వినియోగం చేసే రాజకీయం ఏమిటో, యువత భవిష్యత్తుని కాపాడే రాజకీయం ఏమిటో ఇలాంటి నాయకులు చూపెడతారు. అందుకోసం మీరు మద్దతు ఇవ్వాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పొంగర గంగాధరరావు గారిని మనసారా అభినందిస్తూ నేను సెలవు తీసుకున్నాను. Okay, good. All right.